హలో ఫ్రెండ్స్, ప్రోమో చూశారు కదా. ప్రోమో చూసి ఈ వీడియో చూస్తే చాలా బాగుంటుంది అబ్బా. మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం లైక్ ఇస్తే మంచిది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఆ బెల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ మీకు వస్తుంటుంది. ఒకవేళ చదువు రాని వాళ్ళు అయితే లైక్ అంటే అర్థం కాకపోతే బటన్ వేలు గుర్తుంటుంది, దాన్ని కొంచెం అట్లా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అసలు పోయిన వారం ఏమైనా జరిగింది హౌస్లో? ఏమీ లేదు కదా. చక్కగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు, డ్రామాలు వేసుకుంటున్నారు, తింటున్నారు, కూర్చుంటున్నారు. పోయిన వారం జరిగింది ఏందబ్బా? ఇక్కడ జరిగింది ఏంది? ఆ రీతు వాళ్ళది ఆ బాల్స్ గేమ్ ఒకటి జరిగింది. దాంట్లో పెట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు ఆమె గెలిచేసింది ఫ్లోరా. ఇంకేం జరిగిందబ్బా? ఇంకంత ఇంట్రెస్టింగ్ ఉండే ఏం లేవు కదా అక్కడ. చక్కగా హరీష్ గారు వండి పెడుతున్నారు, ఇది కావాలి వెరైటీలు వండించుకొని తింటున్నారు. బాగుంది. వీళ్ళు వాళ్ళకి దొంగతనం చేస్తున్నారు, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. కామెడీకి వెళ్ళిపోయిందబ్బా. టెనెంట్స్కి ఓనర్స్కి డిఫరెంటే తెలియట్లేదు అక్కడ. చక్కగా టెనెంట్స్ వాళ్ళు వచ్చి లోపల కొనుక్కొని సోఫాల్లో ఓనర్సే టెనెంట్లకు కనపడుతున్నారు. అక్కడ టెనెంట్స్ ఓనర్స్లో బిహేవ్ చేస్తున్నారు. అక్కడ ఏమన్నా ఏమి లేదు కదా అక్కడ. కాకపోతే ఉన్నాయి. మరి నాకు సార్ వస్తారు, ఏమి లేదని అక్కడ ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్ డొల్లా అని చెప్పారు. రే బాబు, ఇది డొల్లలాగా ఉందంట, మరీ చూడరు బాబు జనం, ఏదో చేయంటే ఇక మన నాకు సార్ ఎత్తుకున్నాడు. ఏం ఎత్తుకున్నారు? పంచాయతీ. ఏం పంచాయతీ? బెల్లు ప్రెస్ చేస్తే వాళ్ళతో మాట్లాడుకోవడానికి వచ్చే ఛాన్స్ అనమాట. ఆ బెల్లు ప్రెస్ చేసే పంచాయతీ మన వాళ్ళందరూ సంజనాకు అన్యాయం అని పెట్టేశారు. యూట్యూబ్ అంత పెద్ద తమ్మనేళ్ళు పెట్టేశారు. కానీ నాకెందుకు అక్కడ ఆమెకు అన్యాయం జరిగినట్టు అనిపించలేదు. అందుకని ఫోటో పెట్టి మరి క్లారిటీగా క్లియర్గా ఆమె పెడల్ టచ్ చేసింది. కానీ శ్రీజ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యింది, తర్వాత క్లారిటీ తీసుకొని కరెక్ట్గా చేసింది అని చెప్పి. అది ముందు తన కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అక్కడ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది, పెద్ద గొడవ రచ్చ అయిపోయింది. ఇప్పుడు సంజన అనగానే సంజనకి ఎట్లుంటుంది, అయ్యో నా పిల్లలతో మాట్లాడుకోవాలి, ఎలా ఉండాలి ఆశ తనలో వెంటనే పుట్టింది కదా, అది ఆశతో ఉంటుంది కదా. కానీ సంజన కూడా అబద్ధపడింది అక్కడ, నేను టచ్ చేశానని. కానీ సంజన టచ్ చేయాలి, పెడలే టచ్ చేసింది. ప్రియా దాని మీద టచ్ చేసింది, మోగింది ప్రియా చేతులు. శ్రీజ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల దానికి క్లారిఫై హరీష్ గారు ఇచ్చారు. శ్రీజ ఇట్లా జరిగిందని క్లారిఫై ఇచ్చారు. సంజన కొట్టలేదు, నువ్వు క్లియర్గా విను, క్లియర్గా చూడని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు శ్రీజాకి మాస్ మ్యాన్ హరీష్. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే శ్రీజాకి అర్థమయ్యి అప్పుడు వెళ్ళి ప్రియా బిగ్ బాస్ అని చెప్పింది. ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ క్రియేట్ అవ్వడం వల్ల, కొన్ని మాటలు దొరకటం వల్ల, ఆ తూ అంటం వల్ల ఈ అమ్మాయికి అర్థమవుతుందా అని ప్రియా, అదే శ్రీజ మరి తిరిగి తూ అంటే ఏమవుద్ది అనేది కొన్ని మాటలు కూడా దొరికినాయి. చాలా రచ్చరచ్చైంది కొద్దిసేపు. వాళ్ళ ఫ్రెండ్షిప్లో కూడా కొంచెం ఏడ్చుకున్నారు, గగ్గోలు పెట్టింది. ఆడు ఏమి లేపని కానీ ప్రియ గారు చాలా ఏడ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఏ సీజన్లో కూడా ఈ వీడియోలు కానీ లెటర్స్ కానీ వస్తే వాళ్ళు ఎక్కెక్కుళ్ళు పెట్టి ఏడుస్తారు 10 వారాలు 11 వారాల తర్వాత. అది అప్పుడు ఏడిస్తే బాగుండేది. కానీ ఇక్కడ లెటర్ రాకముందు ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చేస్తుంది, అందరూ ఓదార్పు చేస్తున్నారు. మరి లెటర్ వచ్చి నాకు ఏడిపోయాం లేదబ్బా. చక్కగా ఆ లెటర్ పెట్టుకున్నాక లిప్స్టిక్ వేసుకుంటూ నవ్వుకుంటూ పోతుంది. అక్కడ ఏమి సింపతి కానీ కంటెంట్ ఏం పండలేదు. అది తుస్సుమనింది. అది తుస్సు అంటే తుస్సుహా అన్నట్టు. అక్కడ ప్రియ చేసిన సీను చాలా కంటెంట్ ఇవ్వాలని చాలా ట్రై చేసింది. కానీ అక్కడ ఏమి లేదు. ఎందుకు వేసిందో కూడా ఆమెకి అర్థమైందో లేదో. మరి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఓదార్పు యాత్ర చేస్తాడు కదా మన పవన్ కళ్యాణ్, ముందే పోయి ఓదార్చడం, తొడవటం ఆమెనే. మరి డేమాని వెళ్ళటం, అందరూ వెళ్ళి ఓదార్చారు. మరి ఆడేమీ లేదు. పాపం పసిపిల్లలను చూసుకోవాలని ఆశపడి ముందు తన డెసిషన్కి ఆశపడిన సంజన సైలెంట్గా కూర్చుంది. పాపం ఏడుస్తూ ఛాన్స్ పోయిందని. తర్వాత మన సంజన కూడా వెళ్ళి చెప్పింది, ప్రియా నువ్వేళ్ళు వెళ్ళిపో అని. నేను వెళ్ళను కొద్దిసేపు భీష్మించి కూర్చుంది. ఆడ అసలు ఏమీ లేదు. ఏమి అసలు నిజంగా లత్కోర్ పంచాయతీ అంటే ఇదే అసలు పనికిమాలిన. లత్కోర్ అంటే తెలంగాణలో పనికిమాలిన పంచాయతీ అంటారు. ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే ఏంద్రా లత్కోర్ పంచాయతీలు తీసేయండి రా అంటారు. అది కామన్గా అనేసే పదం తెలంగాణలో. అది పెద్ద బూతు కాదు, పెద్ద ఓడు కాదు. ఇంతకంటే లత్కోర్ పనులు చాలా జరుగుతున్నాయి హౌస్లో. లత్కోర్ పంచాయతీలు చేయాలంటే చాలా ఉన్నాయి హౌస్లో. మరి అవన్నీ మించి లత్కోర్ కంటే మించి పనులు ఉన్నాయి. మరి అవన్నీ మరి వాళ్ళు కంటెంట్ కోసం ఇస్తున్నారని వదిలేస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఈ పంచాయతీ మాత్రం పట్టున్నారు, శ్రీజ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అని. ఫెయిల్ అంటే ముందు ఫెయిల్ అయింది, తర్వాత క్యాలిఫై తీసుకుంది. సరే శ్రీజ అది అంటే అక్కడ హౌస్లో ఏమీ లేదు కదా. మన నాకు సార్ వచ్చి ఏదైనా కోటింగ్ ఇస్తే బాగుండేది కాబట్టి 2 వారాలు కోటింగ్ అయింది కదా, బాగుంది కదా షో. ఇక్కడ కూడా ఏదో పాపం నాకు సార్ ప్రయత్నం ఏదో చేస్తున్నారు. హౌస్లో ఏమీ లేదు. మరి ఏదో ఒకటి దులపాలి కాదంటే పాపం నాకు సార్ దులిపేస్తున్నారు అన్న శ్రీజ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కెప్టెన్ గారు
మరి టెనెంట్స్ ఓనర్స్ కరెక్ట్గా ఉన్నారా అని అడిగారు. అక్కడంట నిజంగా భలే అడిగారు, డెమాన్ అడిగారు. కెప్టెన్ కాబట్టి అడిగారు, కానీ డెమాన్నే అడగాలి అసలు. ఎందుకంటే ఓనర్స్ని టెనెంట్స్ వేరు పెట్టాల్సింది అతనే కదా. అబ్బా భలే చెప్తారండి మీరు, అలా పెడితే రీతు అక్కడ ఉండదా, మరి రీతు ఇక్కడ ఉండాలి కదా అని అంటారా? రీతు కూడా ఏడే ఉంటుంది కదా, ఓనర్ అయింది కదా. అక్కడ ఆ పంచాయతీలో భాగంగా ఆయన అందరంట కలిసి మాట్లాడుకున్నారంట, వాళ్ళని కూడా ఇక్కడ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారంట. వీళ్ళెవరు డిసైడ్ అవ్వడానికి? అది పెట్టింది ఎందుకు? టెనెంట్స్ ఓనర్స్ అని బిగ్ బాస్ పనిలాగా పెట్టాడు, వాళ్ళ టీంకి పనిలాగా పెట్టారు. రెండు ఓనర్స్ టెనెంట్స్ అని వీళ్ళు కలిసి ఉంటానికా? పోయినసారి వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు టెనెంట్స్ లాగా ఉంటున్నారా, ఓనర్స్గా బిహేవ్ చేస్తున్నారు లేదని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు కదా. అదే వీళ్ళకి కూడా వర్తించింది కదా. అంటే వీళ్ళంత మహాత్ములు, వీళ్ళు సానుభూతి పరులు, వీళ్ళందరూ కూడా ఓనర్స్ అందరూ కూడా. అందుకని వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టి వీళ్ళ కింద కూర్చొని వాళ్ళ బెడ్లు ఇచ్చి పడుకోబెట్టారు. అసలు వాళ్ళు వచ్చిన కానీ బెడ్ల మీద దొరలాడుతున్నారు. పూజ కానీ, శ్రీజ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. ఈ పవన్ కళ్యాణ్ అయితే మరీ చండాలం. అసలు లత్కూరు పంచాయతీ ఉందంటే పవన్ కళ్యాణ్దే. ఎవరు పడుకుని వాళ్ళ పక్కన పడుకుంటాడు పోయి. ప్రియ పడుకుంటే ప్రియ పక్కన పడుకుంటాడు వెళ్ళి, తనుజ పడుకుంటే తనుజ పక్కన పడుకుంటాడు వెళ్ళి. ఇది కదా పెద్ద లత్కూరు పంచాయతీ. ఆడే ఉంది. ఇంకా వాళ్ళు వచ్చి దొరలాడుతున్నారు, టెనెంట్స్ పక్కన పనులు చేసుకొని తిరుగుతున్నారు. అసలు ఎట్లుందంటే టెనెంట్స్ పని చేయాలి కానీ అక్కడ ఓనర్స్ పని చేస్తున్నట్టుంది. అక్కడ టెనెంట్స్ పని చేస్తున్నట్టు ఏం లేదు అసలు. తర్వాత వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు ఏం చేస్తున్నారు వాళ్ళు? చేయట్లా. శ్రీజ గిన్నెలు తోమాలైతే కాలు మీద కాలు వేసుకొని షూలు వేసుకొని 2 గిన్నెలు తోమితే వెళ్ళిపోయింది. ఆ మిగిలిన గిన్నెలు ఎవరు తోముతున్నారు? కెప్టెన్ అయిన డెమాన్ తోముతున్నాడు. తర్వాత హరీష్కి హెల్ప్ ఉంది ఎవరు? వాళ్ళు పక్కకి వెళ్ళి మన డెమాన్ వచ్చి చపాతీ చేస్తున్నాడు. మరి హెల్ప్గా ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? మరి కెప్టెన్ అన్న డెమాన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళ చేత చేయించాలి కదా. ఈయన చేయటం ఏంటి? కెప్టెన్ చేయటం ఏంటి? కెప్టెన్ చెప్పి చేయించాలి కదా. కెప్టెన్కి ఉండే అర్హత డెమాన్కి లేదు. ఎందుకంటే అంత సానుభూతిగా అట్లా ఉంటే కెప్టెన్గా పనికిరారు అక్కడ. వాళ్ళ చేత చేయించాలి కానీ కెప్టెన్ చేయకూడదు. కెప్టెన్ అంటే ఏంటి? హౌస్కే మొత్తం ఓనర్ ఆఫ్ అన్నట్టు. ఆయనే పనులు చేస్తున్నాడు, పోయి మీరు చేయకపోతే నేను చేస్తానంటున్నాడు. అది కరెక్ట్ కాదు. డెమాన్ని బాగానే అడుగుతున్నాను నాకు సార్, అదే కరెక్టే. ఇప్పుడన్నా మారి ఓనర్స్గా టెనెంట్స్ మధ్యలో మనం అనుకున్నాం కూడా ఏమని, వీళ్ళని తీసేసి టెనెంట్స్గా ఉండటమే బెస్ట్, వీళ్ళు చేసే పనులు చూస్తుంటే అనుకున్నాం. మళ్ళీ కన్నా మారి ఎవరికి వాళ్ళు ఉంటారో లేదో చూడాలి. నాకు సార్ ఇచ్చే డోస్కైనా కానీ. ఇప్పుడు నాకు సార్ ఇస్తున్నారంటే బయట ఇన్పుట్సే వాళ్ళు తెలుసుకోవాలా. ఆడియన్స్ మెంటాలిటీ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నాకు సార్ చెప్తారు అక్కడ. అది వాళ్ళు ఆలోచించుకొని ప్రవర్తిస్తే మంచిది, వాళ్ళ ఆట ముందుకెళ్తుంది. నెక్స్ట్ వచ్చి లత్కూరు పంచాయతీ ఎత్తారు. లత్కూరు పంచాయతీ లత్కూరు పనులు నేను చేయను అన్నారంటే పనికిమాల పనులు నేను చేయను అన్నాడు. అది పలానా పర్సన్ ఉద్దేశించి కానీ పలానా ప్రియా నువ్వు లత్కూరు పనులు చేస్తావు నేను చేయనని అని వల్ల మాటల సందర్భంలో వస్తూ లత్కూరు పనులను నేను చేయను అన్నాడు. ఎందుకన్నాడు? డెమాన్ వచ్చి అన్ని రీజన్లో నామినేషన్ రీజన్ చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే డెమాన్ చేసే పనుల్ని పనికిమాల పనులు అన్నట్టు మాట్లాడు. డెమాన్ పనికిమాల పనులు చేయట్లేదా? లత్కూరు పనులు చేయట్లేదా? తినిపించట్లేదా? పక్కన కూర్చోట్లేదా? నువ్వు కూర్చో, ఎందుకు కూర్చో, ఏమనుకున్నావు నాకు చెప్పు. అది పోతున్నా కానీ రీతు పానీడే లాగి మరి కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఈ లత్కూరు పనులు కదా. మరి అన్నదంటే తప్పే ఉంది. లత్కూరు పనులు అంటే పనికిమాల పనులు, అది పెద్ద భూతో ఇదే కాదు. దాన్ని పెద్ద చేసి పంచాయతీ చేయని అవసరం లేదు. కానీ అక్కడేం పస లేదు కాబట్టి నాకు సార్ వచ్చి ఏదో మాట్లాడాలి కాబట్టి అది ఎత్తుకున్నట్టున్నారు. కానీ ఇంకోటి పోయినసారి కూడా రెడ్ ఫ్లవర్ అంటారు, నిన్ను ఊరుకుంటావా అని హరీష్ గారిని అడిగారు. లేదు సార్ అని సారీ చెప్పారు. బాగుంది. ఇక్కడ రెడ్ ఫ్లవర్ అంటే అది బ్యాడ్ వర్డ్ కాబట్టి తెలుగుకి వచ్చేటప్పటికి సారీ చెప్పారు. బాగుంది. ఇక లత్కూరు పంచాయతీకి లత్కూరు పనులు అనే దానికి సారీ చెప్పించడం హరీష్ గారిని కొంచెం కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. మళ్ళీ నాకు సార్ ఇంకొక విధంగా కూడా ఆలోచిస్తుంటాను. నాకు సార్ ఎట్లా అంటే, ఈ విధంగా కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర గౌరవం కోరుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఎదుటి వాళ్ళని గౌరవించాలి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది. కరెక్టే. హరీష్ గారు నువ్వంటే ఒప్పుకోడు, అతనంటే ఒప్పుకోడు. మీరు అనండి, ఆయన అనండి అని శ్రీజ మీదకి వెళ్ళాడు. అట్లాగే ఎదుటివాళ్ళు కూడా పంచాయతీ కోరుకుంటా అంటే ఇక్కడ ఎదుటివాళ్ళ విషయం లేదు. అక్కడ ఎదుటివాళ్ళు అంటే ఎవరిని ఉద్దేశించి పేరెత్తి మరీ అనలా హరీష్ గారు కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాడు, నోటిదురుగా మాట జారుతారు, కరెక్టే. కానీ ఇక్కడైతే ఒక పర్సన్ని ఉద్దేశించి మాత్రం అనలేదు కాబట్టి హరీష్ గారు అక్కడ అది పెద్ద లత్కూర్ అనే పదాన్ని పెద్ద ఇష్యూ చేయడం కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నిన్న ఒక మేడం గారు కామెంట్ పెట్టారు, లత్కూర్ అంటే బ్యాడ్ వర్డ్ కాదండి, బూత్ కాదు కదా అని అన్నది. కరెక్టే, మనకు అనిపించవచ్చు. కొంతమంది ఆడియన్స్ ఉంటారు కదా, మరి వాళ్ళకి బ్యాడ్ కావచ్చు కదా. అందరూ ఒకే విధంగా ఆలోచించరు కదా. మనకు మంచిదే, ఎదుటివాళ్ళ వ్యక్తి మంచిది కావచ్చు కదా. ఎవరి దృష్టికోణం ఎవరి ఆలోచన రీతి అలా ఉంటుంది కాబట్టి
వాళ్ళకి కొంచెం అది బ్యాడ్ అనిపించవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు సార్ అక్కడ గద్దించి ఉండొచ్చు. ఎందుకంటే గద్దించడం వల్ల కూడా హరీష్ గారికి ప్లస్ అవుతుంది కదా, మైనస్ ఏమి అవ్వదు. మళ్ళీ అటువంటి వర్డ్స్ వాడకుండా ఉంటాడనే ఉద్దేశంతో నాకు సారు హరీష్ గారిని గద్దిస్తున్నారు. అంతే తప్పితే అదేదో బూత్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సార్ అడగట్లా. ఆడియన్స్కి ఎవరికైనా తప్పు అనిపిస్తుంది కదా, అంతమందిని అలా అన్నదాన్ని. ప్రియాని అడిగితే అక్కడ సిచ్యువేషన్ బట్టి అది బ్యాడ్ వర్డేనండి అంటుంది. సిచ్యువేషన్ అంటే ఇప్పుడు నామినేషన్ టైం కాబట్టి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మాటలు దొరుకుతాయి, బీభత్సమైన మాటలు వస్తాయి. మరి హరీష్ గారు అన్న బాడీ లాంగ్వేజ్, బాడీ షేవింగ్ గురించి మరి తనూజ అని అడిగాడు. మరి ఆ పాయింట్ హైలైట్ చేయలేదు అసలు. నాకు సార్ కూడా అడగలేదు. తనూజ అడుగుతుంటే కూడా కట్ చేసేసారు. మరి అంతకంటే పెద్ద లత్కోర్ మాట ఏం కాదు కదా ఇది, అది పెద్ద బూత్ ఏం కాదు కదా, మరి అంతకంటే పెద్ద మాట ఏం కాదు కదా ఇది. అవే నామినేషన్ టైం కదా, హీట్ ఆఫ్ ది మూమెంట్ కదా, అవే డైవర్ట్ చేసినప్పుడు ఇంకా చాలా విషయాలు కొన్ని డైవర్ట్ చేసేసారు. మరి అవి డైవర్ట్ చేసినప్పుడు దీన్ని పట్టుకున్నటువంటి కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో అది బ్యాడ్ అయి ఉండొచ్చు, వాళ్ళు బ్యాడ్గా అనుకుని ఉండొచ్చు అని కొంచెం హరీష్ గారిని కొంచెం మాట కంట్రోల్లో పెట్టడానికి నాకు సరే హెచ్చరించుంటాడు తప్పితే దాన్ని పెద్ద ఇష్యూ చేయాలని ఏం కాదు అక్కడ. ఓకే, లత్కోరు హరీష్ అంటే ఊరుకుంటామంటే ఊరుకోరులే ఎవరైనా. పనికిమాలిన హరీష్ అంటే పనికిమాలంటే అది ఇంకో వేరుతో వస్తుంది. ఒక మనిషిని పట్టుకొని లత్కోరు పంచాయతీ అని అంటే లత్కోరు అని అంటే అది బూత్ అవుతుంది. పనికిమాలినోడు అని అంటే అది రూత్ అవుతుంది, బూత్ అవుతుంది. ఇక్కడ పనికిమాలిన పనులు అన్నాడు ఆయన, అది పెద్ద బ్యాడ్ వర్డ్ ఏం కాదు. పర్సన్ అంటే బ్యాడ్ అవుతుంది కానీ అది మాట పనుల గురించి అన్నాడు కాబట్టి అది బ్యాడ్ వర్డ్ కానే కదా నేను అనుకుంటున్నాను. మరి నాకు సార్ అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచింటుంటారు. గద్దించడం మంచిదే, మళ్ళీ ఆ వర్డ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిదే. నెక్స్ట్ ఇంకా రీతుని పట్టుకొని నువ్వు లక్క నాకు లేదు అంటున్నావు అని తల బాదుకుంటున్నా అని అడిగారు. రీతు అక్కడ ఆ గేమ్ ఆడే టైంలో బయటోడు మాటలు తీసుకుంటుంది, బయటోడు మాటలు ఏంటుంది, వాళ్ళకి జవాబు చెప్తుంది. అసలు అవి వద్దు, అదే నాకు సార్ అంటుంది. నువ్వు బయటోడు మాటలు తీసుకొని నువ్వు గేమ్ని వదిలేసావు అన్నాడు, అది కరెక్ట్ కాదు. అక్కడ బయటోడు మాట్లాడుతుంది ఎవరు, సంజన సంచాలక్ ఉంది, అక్కడ ప్రియా మాట్లాడుతుంది. అందుకే కోపం వచ్చి నువ్వు వచ్చి ఆడు అన్నది రీతు. ఆడేటప్పుడు ఎవరెవరికి 100 మాటలు అంటారు బయట ఉండి, నువ్వు తప్పు ఆడుతున్నావు అంటారు, నువ్వు అట్టాడు 100 మాటలు బయట కూర్చుని అంటానే ఉంటారు. కానీ నీ ఆట అనేది దాని మీద దృష్టి ఉంచి ఆడాలి. అంతే తప్పితే నువ్వు వాళ్ళ మాటలని నీ గేమ్ని వదిలేసుకుంటున్నావు, వాళ్ళు ఎన్నన్ను అనుకొని అన్నట్టు రీతుకి మంచి సలహానే ఇచ్చారు నాకు సార్. ఎందుకంటే అప్పుడు ఏడ్చింది, బాగా ఏడ్చింది. లక్ నాకు కనపడుతుంది, నాకు తగలేదని చాలా బాగా ఏడ్చింది. ఎందుకంటే అంత కష్టపడింది ఆ గేమ్లో, చాలా కష్టపడింది. ఎందుకు, నామినేషన్లు సేవ్ అవ్వాలని. ఎందుకంటే ఎవరు నామినేషన్లు ఉండి ఎవరు వెళ్తారనేది వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఆ సేవ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా కష్టపడింది. ఇక్కడ శ్రీజ ఫ్లోరాకి హెల్ప్ చేస్తూ శ్రీజ రీతుని కట్టడి చేయటం, ఫ్లోరా తీసుకెళ్ళి వేయటం, గెలిచింది. అక్కడ రీతు తప్పే. రీతు అదే నాకు సార్ చెప్పేది, పక్కవాళ్ళ మాటలని నువ్వు నీ ఆటను వదులుకుంటున్నావు, అలా వద్దు అని మంచి సలహానే ఇస్తున్నారు కాబట్టి అది కరెక్టే. అది నాకు సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గానే ఉంది. ఇక్కడ నామినేషన్ అందరికి పట్టుకుంది. నిన్న సుమన్ శెట్టి గారికి ఫేస్కి ఏదో వేసిందంట, తెల్లగా వచ్చే వారం కూడా వేస్తాను కదా అంటే సుమన్ శెట్టి గారు అన్నారు ఉండాలిగా నువ్వు వేయటానికి అన్నా. అంటే ప్రియ ఏమంటుంది, నువ్వెందుకు వెళ్తావన్నా, నువ్వు ఉంటా ఉంటుంది. ఆయన అన్నది ఆయన్ని కాదు, ప్రియాని అన్నది. ఆయన నామినేషన్ లేడు కదా, ప్రియకి బుర్రకెక్కిందో లేదు. ఆయన నామినేషన్లో ఏమన్నా లేదు, ప్రియా కదా ఉంది, ప్రియాని అన్నాడు ఆయన, నువ్వు ఉంటే కదా నాకు వేయటానికని. నిన్న కూడా ఏమంటుంది, నామినేషన్లో భయం ఉంది, ఏమో అంటే ఏం లేదు ఉంటావని ఎవరు అంటుంటే లేదు ఉండననిపిస్తుంది నాకు అని అంటుంది ఎవరో ప్రియ. అంటే నామినేషన్ భయం అయితే ఉంది, మర్యాద మనిషి వెళ్ళే దగ్గర నుంచి వీళ్ళకి ఉంది నామినేషన్ భయం. ఆ భయంతో శ్రీజ ఎక్కులు పెట్టేసేసింది నామినేషన్లోకి వచ్చినందుకు. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే లత్కూర్ పంచాయతీలు నాకు సార్ చేస్తూ ఉన్నారు శనివారం. ఇంకా ప్రోమోలు అయితే ఇంతవరకు ఉంది. ఇంకా అప్డేట్ ప్రకారం మళ్ళీ వీడియో చేసుకుందాం. ఇంకా లత్కూర్ పంచాయతీలు ఇంకేం చేస్తారో నాకు సార్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.